హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి వీకెండ్ ట్రావెలర్. ఈరోజు వచ్చేసి మనం వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఆటోమొబైల్ మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. అదే పుదుపేట్ మార్కెట్. ఈ మార్కెట్లో మనకి ఏమేమి దొరుకుతాయి, ఆటోమొబైల్కి సంబంధించి అన్నీ దొరుకుతాయా, ఏంటి, అసలు ఎలా ఉంటుంది మార్కెట్, ఏ టైంకి ఓపెన్ చేస్తారు, ఏంటి, మనం ఎలా వెళ్ళాలి అనే ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, అలానే సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్టివ్గా ఇచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను. ముందుగా మనం చెన్నైలోని ది ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి అయితే రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ బయటకు వచ్చినట్లయితే మనకి షేర్గా ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్కి వచ్చేసి 20-30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనల్ని పుదుపేట్ మార్కెట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. మనకి పుదుపేట్ మార్కెట్ వచ్చేసి డైలీ ఉదయం 10 గంటలకైతే ఓపెన్ చేస్తారు. ఆ 10 గంటల నుండి షాప్లోకి వచ్చే వాళ్ళైతే కస్టమర్లు అయితే వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పుదుపేట్ మార్కెట్లో అయితే ఉన్నాం. ఇది సాధారణ మార్కెట్ అయితే కాదు. ఇది 1940లో కేవలం 20 షాపులతో మొదలై ఇప్పుడు దాదాపుగా 1000కి పైగా షాపులు, అలానే 3000 నుంచి 5000 మంది మెకానిక్స్తో కూడిన చెన్నైలోని, అలానే మన సౌత్ ఇండియాలోని అతిపెద్ద ఆటోమొబైల్కి సంబంధించిన మార్కెట్ పుదుపేట్ మార్కెట్. ఈ పుదుపేట్ మార్కెట్ అనేది మనకి ఇక్కడ గొంతులు సందులతో ఎక్కువగా నిండి అయితే ఉంటుంది. ఇక్కడ చాలా గొంతులు సందులు అయితే ఉంటాయి. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కూడా మనకి కొన్ని చోట్ల పనిచేయవు. ఇప్పుడు మనం ఆ గొంతులు సందుల్లోకి వెళ్ళి మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ యొక్క పుదుపేట్ మార్కెట్ అనేది తమిళనాడు, అలానే చెన్నై వాహనాలకు ప్రాణం పోసే ప్రదేశం. ఇప్పుడు మనం ఇక్కడ పుదుపేట్ మార్కెట్లో చూసినట్లయితే చాలా వరకు వీధులు, సందులు, గొంతులతో అయితే ఉంటుంది. వాటికి రకరకాల పేర్లు అయితే పెట్టి అయితే ఉంటారు. సో మనం అందులోనే కొన్ని ఫేమస్ అయినటువంటి స్ట్రీట్స్లోకి అయితే ఏమేమి దొరుకుతాయి ఆటోమొబైల్కి సంబంధించినవి అయితే చూద్దాం పదండి. పుదుపేట్ మార్కెట్ నుండి ఏమేమి దొరుకుతాయి ఆటోమొబైల్కి సంబంధించి ఒక్కొక్కటి చూద్దాం రండి. మనకి ఈ యొక్క పుదుపేట్ మార్కెట్లోని వన్ ఆఫ్ ది స్ట్రీట్ వెంకటాచలం స్ట్రీట్లో చూసినట్లయితే మనకి టైర్లు, లైట్లు సంబంధించినవి అయితే దొరుకుతాయి. ఫస్ట్ హ్యాండ్వి, సెకండ్ హ్యాండ్వి, సైకిల్స్కి, బైక్స్కి, కార్స్కి అన్నిటికైతే ఇక్కడైతే దొరుకుతాయి. మనం ఇప్పుడు వెంకటాచలం స్ట్రీట్ అయితే చూద్దాం. చూడండి, స్ట్రీట్ స్టార్టింగ్లోనే మనకు చూసినట్లయితే ఇక్కడ లైట్స్, ఫస్ట్ హ్యాండ్వి, సెకండ్ హ్యాండ్వి, కార్స్కి సంబంధించిన లైట్స్, టైర్లు ఇవైతే ఎక్కువగా అయితే మనకైతే ఉంటాయి. ఇక్కడ ఒక షాప్ అతను అయితే మనల్ని పిలిచి అయితే అడుగుతున్నాడు, మీరు వీడియో తీస్తున్నారు అని చెప్పేసి. అవునని చెప్తే సరే తీసుకోండి అని చెప్పేసి అయితే అన్నాడు. ఇక్కడ షాప్లో చూసినట్లయితే మనకి అన్ని లైట్లు అయితేనే ఉన్నాయి. హారన్ లైట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ స్ట్రీట్ మొత్తం ఇవే ఉంటాయి. చాలా షాప్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే ఇవే ఉంటాయి. కాకపోతే మనం వచ్చేసి బార్గెన్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి చోట బార్గెన్ చేస్తేనే మనకు వచ్చేసి లో ప్రైస్లో అయితే ఉంటాయి. చూడండి, స్ట్రీట్ అంతా అయితే షాప్స్ బయట కనిపిస్తూ ఉంటాయి మీకు. కార్స్కి సంబంధించిన, బైక్స్కి, అలానే సైకిల్స్కి లైట్లు కూడా వీళ్ళైతే మాడిఫై అయితే చేస్తారు. చూడండి, అన్ని లైట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. స్ట్రీట్ మొత్తం కూడా ఇలానే లైట్స్తో అయితే ఉంటుంది. స్ట్రీట్ మొత్తం లైట్లు అవే ఎక్కువగా అయితే అమ్ముతారు. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక గూడెం అయితే ఉంది. లోపల వచ్చేసి మొత్తం స్పేర్ పార్ట్సే. నేను మీకు చెప్పాను కదండి ముందుగానే, పుదుపేట్ మార్కెట్ వచ్చేసి గొంతులు సందులు అయితే ఉంటాయని. ఇప్పుడు వచ్చేసి మనం హారీస్ రోడ్లోని షాప్ నెంబర్ AK6 దగ్గరకు అయితే వచ్చాం. ఈ షాప్లో వచ్చేసి మనకి మొత్తం బైక్ యొక్క ఇంపోర్టెడ్ యాక్సెసరీస్ అయితే ఉంటాయి. మీకు ఏ పలానా మోడల్, ప్రతి మోడల్ అనేది అయితే ఏమీ ఉండదు. ప్రతి మోడల్కి సంబంధించిన, ప్రతి బైక్ ఐటెంకి సంబంధించిన అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా అయితే దొరుకుతాయి. పక్కనే చూసినట్లయితే గోములు, అలానే బైక్ యొక్క సీట్ కవర్స్ అన్నీ అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ షాప్లో. అది కాక షాప్ కూడా చొక్కానికి వచ్చేసి చాలా అంటే చాలా గుడ్ లుకింగ్గా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి బైక్కి సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అన్నీ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. అలానే వీళ్ళకి వచ్చేసి ఇంకా 2-3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి అన్నమాట షాప్స్ వచ్చేసి. మీరు వచ్చేసి షాప్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి, హారీస్ రోడ్, షాప్ నెంబర్ AK6 అన్నమాట. ఇతను వచ్చేసి మన తెలుగు వాడే. పక్కా ఎవరన్నా తెలుగు వాళ్ళు వచ్చినాకైతే కంపల్సరీ డిస్కౌంట్ అయితే ఇస్తా అయితే అంటున్నాడు. సో మీరు కావాల్సిన వాళ్ళు అయితే కంపల్సరీగా అయితే ఈ షాప్కి అయితే విజిట్ చేయండి. మనకి బైక్ డిజైన్స్ కూడా అయితే వేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి మనకి 1 year వారంటీ కూడా అయితే వీళ్ళైతే ఇస్తూ ఉన్నారు.
మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాల్లో అయితే మనకి ఫోన్స్, వీడియోస్ తీయడానికైతే అలో అయితే చేయరు. ఎందుకంటే అవొచ్చేసి స్మగ్లింగ్ బంక్స్ అలానే కొన్ని బండ్లొచ్చేసి బయట వేరే వాళ్ళు అమ్మినయి తెచ్చుకొని వాళ్ళు స్పేర్స్ అయితే తీస్తారు కాబట్టి అక్కడ మనకు వీడియో అయితే అవైలబుల్‌గా అయితే ఉండదు. మనకిక్కడ చూసినట్లయితే మొత్తం రోడ్డుకి ఇటువైపులా మార్కెట్ అయితే ఉండిద్ది. అలానే షాప్స్‌కి ఎదురుంగా అయితే బైక్స్ అయితే ఉన్నాయండి. ఇవొచ్చేసి మీకు సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే వాళ్ళైతే అమ్ముతారు ఎంతో కొంత ప్రైస్‌కొచ్చేసి. మీకు సెకండ్ హ్యాండ్ బైక్స్ కావాలన్నా గానీ ఇక్కడికి రావచ్చు. చూడండి మొత్తం బండ్లకు సంబంధించిన పార్ట్స్ ఇంక అవే ఉంటాయి మార్కెట్ మొత్తం గూడా. ఇప్పుడొచ్చేసి మనం నాగప్ప స్ట్రీట్‌నయితే విజిట్ అయితే చేద్దాం. మనమొచ్చేసి మనం ఇప్పుడొచ్చేసి వాహనాలని డిస్మాంటిల్ చేస్తారంటే ఇప్పుడున్నవన్నీ పార్ట్స్ సెపరేట్ చేసుకుంటారు. వచ్చేసి మెయిన్‌గా మీకు స్పేర్ పార్ట్స్ అనేవి దొరుకుతాయి. అవన్నీ సెకండ్ హ్యాండ్ వెహికల్స్‌వి లేదా అవన్నీ వెరైటీస్‌వి మాత్రమే ఇక్కడ మీకు దొరుకుతాయి. ఒకసారి చూడండి. ఈ యొక్క స్ట్రీట్ మొత్తం కూడానండి బైక్స్ ఉంటాయి కదా! సెకండ్ హ్యాండ్ బైక్స్ కానీ, ఏవైనా గానీ వాళ్ళు డిస్మాంటిల్ అయితే చేస్తారు. వాటిని తీసేసి పార్ట్స్‌ని మళ్ళా వాళ్ళు రిపేర్ చేసి కావాల్సిన వాళ్ళకైతే అమ్ముతారు. ఈ స్ట్రీట్ మొత్తం ఇంక ఇదేనండి ఉండేది. ఈ స్ట్రీట్ మొత్తం ఎక్కడ చూసినా గానీ బైక్స్, పార్ట్స్ అన్నీ రిమూవ్ చేయటం. అలానే వాటినొచ్చేసి అమ్మేయటం. స్ట్రీట్‌లోని ఒక షాప్‌లోకైతే వచ్చేసాం. ఇక్కడైతే మనకి సెకండ్ హ్యాండ్ కార్ ఇంజిన్స్ అట్లనే వాటికి సంబంధించిన పార్ట్స్ అనేటివి మనకి కొంచెం తక్కువ ప్రైస్‌కే దొరుకుతాయి. ఇక్కడ చెప్తున్నాడు ఎంత ప్రైస్ అనేది ఏందో చెక్ చేద్దాం. వాళ్ళ ఇంజిన్ ఎంత ప్రైస్ బ్రో? 8,000 80,000 పెట్రోల్. ఒక్క ఇంజిన్ వచ్చేసి ఇక్కడ మనకి 80,000 రూపీస్ పడుతుంది. అలానే దీనికి సంబంధించి కార్లకు సంబంధించిన సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అన్నీ ఈ స్ట్రీట్‌లో అయితే దొరుకుతాయి. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కార్లకు సంబంధించినవి ఈ స్ట్రీట్‌లో వచ్చి కొనుక్కోండి. చాలా తక్కువ ప్రైస్‌కి దొరుకుతాయి. మీరు బార్గెయిన్ చేయాలి. ఇప్పుడు మనం పుదుపేట్ మార్కెట్‌లోని వన్ ఆఫ్ ది ఫేమస్ లైన్ అటువంటి ఆదిత్యనార్ లైన్‌కైతే విజిట్ అయితే చేద్దాం. ఇదొచ్చేసి ఎంటైర్ పుదుపేట్ మార్కెట్‌లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లైన్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం విజిట్ అయితే చేద్దాం. ఇక్కడ ఈ లైన్‌లో చూసినా గానీ మీకన్నీ బైక్ స్పేర్ పార్ట్స్, బైక్‌కి సంబంధించినయి అలానే ఇక్కడ టైర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్‌గా అయితే దొరుకుతాయి. మొత్తం ఇక్కడ ఈ మార్కెట్ అంతా ఇవే ఉంటాయండి. మనకు కావాల్సిన ప్రతి ఐటెమ్‌ను మనం ఒక షాప్‌లోకెళ్ళటం, ప్రైస్ ఎంతో కనుక్కోవడం, అలానే ఇంకో షాప్‌లోకెళ్ళి ఆ ప్రైస్ బేర్ చేసుకొని మనకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవటం. ఒకప్పుడు ఈ మార్కెట్ వచ్చేసి 20 షాపులతో మొదలైంది. కానీ ఇప్పుడు 1000 షాపులు. అలానే దాంతో పాటు ఇక్కడ 3000 మందైతే పనిచేస్తారు ఆ 1000 షాపుల్లో. ఇంకా ఒక రోజొచ్చేసి ఈ మార్కెట్‌ని 10,000 పీపుల్ అయితే విజిట్ అయితే చేస్తారు. బయట మార్కెట్‌లోతో పోల్చుకుంటే ఇదొచ్చేసి బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియాలోను. అలానే ఇక్కడొచ్చేసి బయట ట్రేడర్స్ గూడా వస్తారనమాట. ఈ ఆటోమొబైల్స్‌కి సంబంధించిన వాళ్ళు చాలామందైతే వస్తారు. ఇక్కడొచ్చేసి బిగ్‌గా అయితే బిజినెస్ అయితే చాలా పెద్దదైతే జరుగుతుందనమాట రోజు. చూడండి మీరు వీడియోలో చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనుషులు పనిచేస్తూ అయితే ఉన్నారు. కొంతమంది వచ్చేసి కొనుక్కెళ్తూ ఉన్నారు. ఇంక ఇలానే వ్యాపారం అనేది జరుగుతా ఉండిద్ది. ఈ యొక్క మార్కెట్‌లో వచ్చేసి ఈ ఒక్క స్ట్రీట్‌లోనే కాదు. ఇక్కడ దాదాపు కొన్ని వందల స్ట్రీట్స్ అయితే ఉంటాయన్నమాట. వచ్చేసి సందులు, గొందులు అలా. ఇంకెంత వ్యాపారం జరిగిద్దో మీరు ఊహించుకోండి. ఇప్పుడు మనం పుదుపేట మార్కెట్‌లోని వన్ ఆఫ్ ది ఫేమస్ స్ట్రీట్ అయినటువంటి చంద్రభాను స్ట్రీట్ దగ్గరకైతే వచ్చాం. ఇప్పుడొచ్చేసి టైమ్ వచ్చేసి అరౌండ్ మధ్యాహ్నం అయితే అవుతుంది. ఇక్కడ పక్కనే ఒక జ్యూస్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడొచ్చేసి ప్రతిరోజు పెడతారంట. జ్యూస్ తాగి కొంచెం హుషారు తెచ్చుకొని మనం ఇంక ముందుకైతే వెళ్దాం. చంద్రభాను స్ట్రీట్‌లో ఇంకేమేమి ఉంటాయో చూద్దాం పదండి. ఇక్కడొచ్చేసి ఒక షాప్ అన్న అయితే కలిసాననమాట. ఇతనొచ్చేసి షాప్‌లో లోపలికెళ్ళి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చాడు. ఇక్కడొచ్చేసి లోపల బైక్స్, కార్స్ యొక్క నార్మల్ అన్ని పార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. వైర్లింగ్ లోపల మనకిప్పుడు ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి కానివ్వండి, దేనికైనా గాని వైర్లింగ్ ఏస్తారు కదా! ఆ ఐటెమ్స్ అయితే లోపలైతే ఉన్నాయన్నమాట మొత్తం. ఇది జస్ట్ చిన్న షాప్‌లోనే మీకు చూడండి లోపలొచ్చేసి ఎంత కనిపిస్తున్నాయంటే ఐటెమ్స్ ఇన్ని కనిపిస్తున్నాయంటే ఇన్నున్నాయి. కానీ మనం ఇంకా లోపల మార్కెట్‌లో కొన్ని ఏరియాల్లోకెళ్తే లోపలైతే పెద్ద పెద్ద గోడౌన్‌లయితే ఉంటాయి. మనకైతే ఎలో అయితే చేయరు. సో, ఇంక మీరు ఈ మార్కెట్ అనేది ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. అసలిక్కడ ఈ షాప్‌లో లోపలొచ్చేసి చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. వాటినసలు ఏమంటారో కూడా నాకైతే తెలీదు. చూడండి మొత్తం అసలకి వైర్లు అన్నీ లోపలైతే చాలా అయితే ఉన్నాయి. వీళ్ళొచ్చేసి బైక్స్‌నొచ్చేసి ఎక్కువ రిపేర్ వచ్చిన బైక్స్‌నొచ్చేసి వీళ్ళ దగ్గర షాప్ దగ్గర తెచ్చి వీళ్ళు రిపేర్ అయితే చేస్తారంట.
మెయిన్ వీళ్ళొచ్చేసి ఇంజిన్ ట్రబుల్స్ గానివ్వండి, బ్రేక్, క్లచ్ ఇష్యూస్ అవైతే ఎక్కువగా అయితే ఇతనొచ్చేసి రిపేర్ అయితే చేస్తాననైతే చెప్పాడు. ఇప్పుడొచ్చేసి నా చేతిలో ఒక తుప్పు పట్టిన ఐటెమ్ అయితే ఉంది. ఇదొచ్చేసి కార్స్‌కి సంబంధించి అయితే వాడతారనమాట. ఇదొచ్చేసి మనకి గాల్బిక్ అంటారు. గాల్బిక్ అంటే తెలుగులో తుప్పు పట్టిన లేదా పనికిరాని వస్తువునొచ్చేసి గాల్బిక్ అంటారు. వీళ్ళు వాటిని మోడిఫై చేసి అయితే యూజ్ చేస్తారు వెహికల్స్‌లో. ఈ షాప్ వచ్చేసి మన బైక్‌కి రాంగానే పైనైతే స్టీరింగ్‌లో అయితే కట్టేసి ఉంటాయి. షాప్ ఎంట్రన్స్‌లో వచ్చేసి. ఇదొచ్చేసి చంద్రభాను స్ట్రీట్‌లో మనం రాంగాలోనైతే ఇక్కడైతే ఉండిద్దనమాట. హమీం ఆటో పార్ట్స్ అని చెప్పేసి. మీకెవరికన్నా ఈ పార్ట్స్‌కి సంబంధించినవి కావాలంటే ఈ షాప్ దగ్గరకొస్తే అన్న అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తాడు. మనం అన్న షాప్ అపోజిట్‌లో చూసినట్టయితే కోహ్లీ స్ట్రీట్ అయితే ఉందన్నమాట. అంటే వీళ్ళు అపోజిట్ స్ట్రీట్‌లకు పేర్లయితే పెట్టుకొనైతే ఉన్నారు. అందుకని మార్కెట్‌లో మనం కొంచెం తిరగాలంటే మనకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అయితే ఉండిద్ది. ఇప్పుడొచ్చేసి అన్నొచ్చేసి మనకి ఇక్కడ ఇంజిన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. ఇక్కడొచ్చేసి బొలెరో, స్కార్పియో చాలా కార్‌లకు సంబంధించిన ఇంజిన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళొచ్చేసి ప్రైజెస్ అయితే మీరు వచ్చి అడిగితే వాటిని బట్టి కొంచెం బార్గెయిన్ చేస్తే అటు ఇటు తగ్గే అవకాశం ఉందయితే చెప్తున్నాడు. ఇంకా ఈ కోయల్ స్ట్రీట్‌లో చూసినట్లయితే మొత్తం కార్‌కి సంబంధించిన ఇంజిన్ పార్ట్స్ అయితే ఉంటాయి. లైక్ సుజుకి, స్కార్పియో, స్కోడా అలానే చాలా కార్‌లకు సంబంధించిన ఇంజిన్ పార్ట్స్ అయితే ఇక్కడ ఈ స్ట్రీట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. కావాల్సిన వాళ్ళైతే ఈ స్ట్రీట్‌కైతే రండి. ఇప్పుడు మనం కోయల్ స్ట్రీట్‌లోని అన్బు కార్ స్పేర్స్ పార్ట్స్ దగ్గరైతే ఉన్నాం. ఇక్కడొచ్చేసి అన్ని సెకండ్ హ్యాండ్‌కి సంబంధించిన కార్ స్పేర్స్ పార్ట్స్ అయితే మనకు తక్కువ ధరకైతే దొరుకుతాయి. ఇక్కడ చూసినట్లయితే సెకండ్ హ్యాండ్ కార్ టైర్స్ కూడా అయితే ఉన్నాయి. మనం వచ్చేసి ఇక్కడ మనకు సెకండ్ హ్యాండ్ అయితే దొరుకుతాయి కోయల్ స్ట్రీట్‌లో. కార్ ఇంజిన్స్, కార్ స్పేర్స్ పార్ట్స్. కాకపోతే మనం వచ్చేసి బార్గెయిన్ చేసి మనమైతే అడగాల్సి అయితే ఉంటుంది ప్రైజెస్ కోసం. ఇంకిదేనండి పుద్దిపేట మార్కెట్ యొక్క ఫుల్ వీడియో అలానే పూర్తి వివరాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానెల్‌ని వచ్చేసి లైక్, షేర్ అలానే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ వల్ల నేనొచ్చేసి మరికొన్ని వీడియోస్ చెన్నైలో తీయడానికైతే ప్రయత్నిస్తాను. థాంక్ యూ.